తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ ఆమని. అప్పట్లో అనేక చిత్రాల్లో నటించి అలరించారు. సీనియర్ హీరోలందరితో నటించిన ఆమని హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ చీరకట్టులో సాంప్రదాయ లుక్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు తల్లిగా, అత్త పాత్రలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపై పలు సీరియల్స్ చేస్తున్నారు. అయితే కెరియర్లో హీరోయిన్ గా సక్సెస్ అయిన ఆమని వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని మొదటిసారి కామెంట్స్ చేశారు. కెరియర్ మంచి ఫామ్లో ఉన్న ఆమని తమిళ సినిమా నిర్మాత ఖాజా మొయినుద్దీన్ని వివాహం చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమని భర్త నుంచి విడిగా ఉన్నారు. తనకు సినిమాలంటే ఇష్టమని, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని అన్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయామని చెప్పారు. విడిపోయినా ఇప్పటికీ ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటున్నామని, పిల్లలు మాత్రం తన వద్దే ఉంటున్నారని, సినిమాలు, పిల్లలే తన ప్రపంచమన్నారు. డైరెక్టర్ బాపు దర్శకత్వం వహించి ఆమని నటించిన మిస్టర్ పెళ్లాం సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిలిం అవార్డు అందుకుంది. అలాగే ఈ మూవీలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతి సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు ఆమని.